ఉన్న నా తోటి ఉపాధ్యాయులకు అలాగే పెద్దలందరికీ, అలాగే ప్రైమరీ స్కూల్ మేడం గారికి, ఇతరులందరికీ, పెద్దలందరికీ నమస్కారాలు. చిన్నారులందరికీ శుభాశిష్యులు. స్టూడెంట్స్, ఈరోజు మనకి నేషనల్ సైన్స్ డే, అలాగే టైలర్స్ డే. మీరందరూ చక్కనైన వస్త్రాలు వేసుకుంటున్నారు కదా, వాటిని చక్కగా డిజైన్లుగా అద్భుతంగా కుట్టేటటువంటి టైలర్స్ రోజు కూడా ఈరోజే. ఓకే, అయితే మనిషి అభివృద్ధికి అత్యంత ఆవశ్యకమైనటువంటిది సైన్స్. లేదు అంటే మిగతా జంతువులతో పాటు ఇప్పటికీ ఒక జంతువుగానే మిగిలిపోయి ఉండేవారు. ఆ జంతు ప్రపంచంలో మనిషి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు అంటే అది బికాజ్ ఆఫ్ సైన్స్. ఈ సైన్స్ అనేది ప్రధానంగా మన అబ్జర్వేషన్స్, థాట్స్, రీసెర్చ్ వీటిపై డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒకరోజు ఒక పొలంలో ఒక రైతు పొలాన్ని దున్నుతుంటే కొంతమంది పిల్లలు ఆ పొలం పక్కనే ఉన్న ఓపెన్ వెల్ దగ్గర ఆడుకుంటున్నారు. ఇంతలో ఒక అబ్బాయి ఆ నూతిలో జారి పడిపోతాడనమాట. ఆ మిగతా పిల్లలందరూ కేకలు వేస్తారు. కేకలు వేస్తే వెంటనే ఆ రైతు వచ్చి ఆ బాబుని రక్షిస్తాడనమాట. బయటికి తీస్తాడు. మళ్ళీ తన పొలం పనిలో నిమగ్నం అయిపోతాడు. నెక్స్ట్ డే కూడా అదే పొలంలో రైతు పని చేస్తుంటాడు. అక్కడికి చక్కగా ఆభరణాలు అలంకరించుకొని పట్టు వస్త్రాలు ధరించిన ఒక గొప్ప జమీందారు వస్తారన్నమాట. వచ్చి, అయ్యా, నిన్న మీరు రక్షించింది నా కొడుకునేని, మీరే కానీ లేకపోయినట్లయితే అసలు ఎంతో ఘోరం జరిగిపోయి ఉండేది. నాకు ఉన్నది కూడా ఈ ఒక్కగానొక్క బాబేని. మీరు రక్షించారని తెలిసినప్పటి నుండి నా దృష్టిలో మీరే దేవుడుగా నేను భావిస్తున్నాను. అయితే మీరు ఎలాగో రైతు కదా, మీరు నా కొడుకుని రక్షించారు, ఆ రుణాన్ని నేను ఎలాగో తీర్చుకోలేను. కనీసం మీకు ఆర్థిక సహాయం చేయాలని అనుకుంటున్నాను, దయచేసి స్వీకరించండి అని వినమ్రంగా అడుగుతాడనమాట. అప్పుడు ఆ రైతు ఏం చెప్తాడంటే, అయ్యా, నేను మనిషిని, సాటి మనిషినే రక్షించకపోతే నాలో మానవత్వం ఉన్నట్లేనా? నేను మానవత్వంతో చేసిన ఆ పనికి మీరు ఆర్థిక సహాయం చేస్తానడం బాగులేదు, దయచేసి ఆ ఆలోచనని విరమించుకోండి అని సున్నితంగా తిరస్కరిస్తాడు. సరే, అయితే నాకులాగే మీకు కూడా ఒక బాబు ఉన్నారు కదా, మరి ఆ బాబుని నా కొడుకుతో పాటు సమానంగా చదివిస్తాను, దయచేసి దానికైనా మీరు అంగీకరించండి అని అభ్యర్థిస్తాడన్నమాట. అప్పుడు ఆ రైతు, మీరు నా కొడుకుని చక్కగా చదివిస్తాను అంటే నాకు చాలా సంతోషం, అలాగే కానివ్వండి అని ఒప్పుకుంటాడు. ఇద్దరిని చదివిస్తే అందులో ఆ జమీందార్ కొడుకు చక్కగా చదువుకొని ఆ బ్రిటన్, అది కంట్రీ బ్రిటన్ అన్నమాట, ఆ బ్రిటన్కి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ప్రైమ్ మినిస్టర్ అయ్యి అతను నోబెల్ లిటరేచర్ ప్రైజ్ కూడా పొందుతాడు. అయితే ఒక సందర్భంలో అతను జబ్బు పడతాడు, ఏదో తెలియని వ్యాధి సోకుతుంది. అప్పటి వరకు కలిసి చదువుకొని ప్రాణ స్నేహితుల్లా అయిపోయారు ఆ జమీందారు కొడుకు, ఈ రైతు కొడుకు. ఇప్పుడు ప్రాణ స్నేహితుడికే ప్రాణాపాయం రావడంతో విలవిల్లాడిపోతాడు అతని స్నేహితుడు. ఎలాగైనా రక్షించాలి అని ప్రయత్నం చేసి